కొద్ది కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం కొరకు సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరితో నా ప్రభు మాట్లాడను గాక. ఎందుకంటే వాగ్దానం చేత ప్రభు మాట్లాడినప్పుడు మన హృదయంలో నెమ్మది, సమాధానం కలుగుతుంది. కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే ధైర్యం కలుగుతుంది. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన వాక్యం చేత మనకు విశాలత కలుగుతుంది. కాబట్టి ఉదయకాలం చక్కగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా అంటా ఉంది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఈ మాటను గనక మనం చదివినప్పుడు మన కొట్లలో ధాన్యము సమృద్ధి అనగా ఇది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటా ఉంది. ఈరోజు ప్రభువు నిన్ను మన వాగ్దానం చేత నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీకు సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం చేసే దేవుడు ఆయన వాగ్దానం మర్చిపోడు, కానీ ఆయన నీ పట్ల వాగ్దానం నెరవేరుస్తాడు. నమ్ము, విశ్వసించు. ఆయన సమృద్ధిని ఈ దినం నీకు చూపించబోతా ఉన్నాడు. నమ్మి ప్రభుని మహిమపరచు. ఆయన కొరకు సాక్షిగా బ్రతుకు.